ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొత్తపేట్ పీవీటీ మార్కెట్ ఆపోజిట్ జ్ఞాన్ సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత సారీస్ లో ఉన్నామండి. ఈ రోజు మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాబు గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్ అండి, బాగున్నానండి. ఈ రోజు మనకి ఎలాంటి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? జూట్ సిల్క్, వెస్ట్ బెంగాల్ కాటన్. ఓకే, చూపించండి. సరే. జూట్ సిల్క్ అండి ఇది. ఓకే, మంచి ఎల్లో కలర్ అనేది తీసుకున్నారు. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఓకే, మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే మంచి సిల్వర్ కలర్ అనేది తీసుకున్నారు. మనకి పైపింగ్ మాత్రం మంచి గ్రీన్ కలర్ అనేది తీసుకున్నారు. మనకి శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ తీసుకుని దాని మీద మనకి డాట్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తారు. సెల్ఫ్ డిజైన్ అనేది మిడిల్లో మాత్రం మనకి సర్కిల్ లాగా ఇచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూద్దామండి. మనం పైన అయితే బార్డర్ తీసుకున్నారో కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ మీద మనకి ఒక మంచి డిజైన్ అనేది తీసుకున్నారు. ఓకే, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. ఇట్లా ఓకే, డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1275 పడుతుందండి ఇది. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1275 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ సారీ మనకి లభిస్తుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి. జూట్ సిల్క్ లోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ పైపింగ్ లా తీసుకున్నారు. మిడిల్ లో మాత్రం మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనము శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా దీని మీద మనకి సెల్ఫ్ డిజైన్ డాట్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ లో మాత్రం మనకి గ్రీన్ కలర్ సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఇదే కలర్ కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూద్దామండి. పైన మనకి ఎలాంటి బార్డర్ అయితే తీసుకున్నారో సేమ్ కింద కూడా సేమ్ అదే బార్డర్ అనేది తీసుకున్నారు. పళ్ళు చూద్దామండి. అవునండి, పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మంచి ఒక సెల్ఫ్ డిజైన్ అనేది తీసుకున్నారు గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ అండి. ఓకే, శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అనేది తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 1275 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1275 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఈ శారీ లభిస్తుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి. అవునండి, వెస్ట్ బెంగాల్ కాటన్ అండి. ఇది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అన్నమాట. సమ్మర్ కాబట్టి మనకి ఇలాంటి సారీస్ చాలా కూల్ గా ఉంటాయి. అవునండి, మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకి క్రీమ్ కలర్ అనేది తీసుకున్నారు 2 లైన్స్ గా. మనకి మిడిల్ లో కూడా ఇక్కత్ డిజైన్ అనేది అలా తీసుకున్నారు. మనకి ఒక 10 ఇంచెస్ బార్డర్ తీసుకున్నారు. మనకి శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ అని తీసుకున్నారు. గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ లాగా తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ రన్ అవుతుంది. మనకి కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన మనకి ఎలాంటి బార్డర్ అయితే ఇచ్చారు కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ ఇచ్చారు. ఈ పైన మాత్రం మనకి మంచి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ మీద మనకి ఇక్కత డిజైన్ అనేది కంటిన్యూషన్ చేశారు. మనం పళ్ళు చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్ మీద మంచి డైమండ్ కలర్ డిజైన్ అనేది ఇచ్చారు. రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో డైమండ్ డిజైన్స్ అనేది అక్కడక్కడ మనకి బుటీస్ లాగా తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చండి. బ్లౌజ్ చూద్దామా అండి. అవునండి, ఓకే, ప్లెయిన్ కలర్ అనేది తీసుకున్నారు. మనకి శారీ మొత్తం కూడా మనకి డిజైన్ లాగా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కలర్ తీసుకున్నారు. ఓకే, మంచి ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 850 పడుతుందండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 850 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఈ శారీ లభిస్తుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి.
వెస్ట్ బెంగాల్లోనే ఇంకొకటి ఉంది. ఓకే, మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే మంచి బ్లాక్ కలర్ మీద మనకి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ అండ్ మిక్స్ కలర్లో మనకి బార్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ కూడా మనకి ఒక ఇక్కత డిజైన్ అనేది కంటిన్యూషన్ చేశారు. మన మిడిల్ పార్ట్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇక్కత డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పైన అయితే బార్డర్ ఇచ్చారు, కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ కంటిన్యూషన్ చేశారు. పళ్ళు చూద్దామండి. మనం పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మనకి మంచి డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూషన్ చేశారు. ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చండి బ్లాక్ వస్తుందండి. ఓకే, ప్లెయిన్ తీసుకున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 850 పడుతుందండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 850 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అలంకృత శారీస్లో ఈ సారీ లభిస్తుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? అవునండి, చూసాం. తంచూరి సిల్క్ మేడం, ఇది తంచూరి సిల్క్. అవునండి. ఓకే, మనకి పైన బార్డర్ చూసుకున్నట్టయితే వాయిలెట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మిక్స్ డబుల్ కలర్ తీసుకున్నారు. దీని మీద మనకి మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి కంటిన్యూషన్ చేశారు. పైన మాత్రం పింక్ కలర్ మనకి పైపింగ్ లాగా తీసుకున్నారు. మనకి శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్లో మనకి క్రాస్ లైన్స్ లాగా తీసుకొని మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మంచిగా ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూషన్ చేశారు. మనకి శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూద్దామండి. మనం పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో కింద కూడా సేమ్ మనకి అదే బార్డర్ కంటిన్యూషన్ అవుతుంది. పళ్ళు చూద్దామండి. అవునండి, పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మంచి సిల్వర్ కలర్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూషన్ చేశారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చండి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుందండి ఇలా. ఓకే, మనకి బ్లౌజ్ కూడా మంచి డిజైన్ అనేది కంటిన్యూషన్ చేశారు. ఫ్లవర్ డిజైన్ అనేది మనకి శారీ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా డిజైన్ అనేది డిజైన్ వస్తుందండి. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత అండి? పడుతుందండి ఇది. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 250 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఈ శారీ లభిస్తుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? అవునండి, చూద్దాం. తంచూరు సిల్క్లో ఇంకో కలర్ ఉంది ఇది. ఓకే, మనకి మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి మంచి పైపింగ్ లా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ తోటి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు. మనం శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ తీసుకున్నారు. క్రాస్ వచ్చేసి క్రాస్ లైన్స్ లాగా తీసుకొని దాంట్లో కూడా మనకి మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూషన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూద్దామండి. అవునండి, పైన అయితే బార్డర్ తీసుకున్నారో కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ కంటిన్యూషన్ చేశారు. పళ్ళు చూద్దామండి. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మంచి సిల్వర్ కలర్ తోటి మంచి బుటీస్ లాగా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు. బ్లౌజ్ చూద్దామండి. అవునండి, బ్లౌజ్ వచ్చింది ఫ్యాన్సీ బ్లౌజ్ అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1250 పడుతుందండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1250 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అలంకృత శారీస్లో ఈ శారీస్ అన్ని లభిస్తున్నాయి. నాకు అయితే ఈ శారీస్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్టయితే అలంకృత శారీస్ని ఒకసారి విజిట్ చేయండి. మనకి ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ శారీస్ అన్ని కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.